ఓపెనర్ కోన్ స్టార్స్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. కోన్ స్టార్స్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడం వివాదానికి దారితీసింది. అంపైర్లతో పాటు మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోహ్లీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని కామెంటేటర్లు డిమాండ్ చేశారు. కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20% కోత విధించారు. 11వ ఓవర్ వేస్తున్నప్పుడు కోన్ స్టార్స్ విరాట్ కోహ్లీ ఒకరినొకరు భుజాలను తాకుతూ వెళ్లారు. దీంతో విరాట్ కోహ్లీ 11-1 నేరానికి పాల్పడినట్లుగా ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అతనికి 20% మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంతేకాకుండా ఒక డిమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో పడింది. 24 నెలల వ్యవధిలో 4 పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓపెనర్ కోన్ స్టార్స్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం, ఒకరినొకరు భుజాలను తాకుతూ వెళ్లారు. దీంతో కోన్ స్టార్స్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడం వివాదానికి దారితీసింది. అంపైర్స్ తో పాటు మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోహ్లీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని కామెంటేటర్లు డిమాండ్ చేశారు. కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20% కోత విధించారు. 11వ ఓవర్ వేస్తున్నప్పుడు కోన్ స్టార్స్ విరాట్ కోహ్లీ ఒకరినొకరు భుజాలను తాకుతూ వెళ్లారు. దీంతో విరాట్ కోహ్లీ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లుగా ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అతడికి 20% మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతడి ఖాతాలో పడింది. 24 నెలల వ్యవధిలో 4 పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. కోన్ స్టార్స్ ఉస్మాన్ ఖవాజా తొలి వికెట్ కు 89 పరుగులు జోడించారు. కోన్ స్టార్స్ 67 పరుగులు, ఖవాజా 57 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మానస్ లబుషేన్ స్మిత్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇక హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత 72 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లబుషేన్ అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ పరుగులేని చేయకుండానే వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ 4, అలెక్స్ కేరీ 31 పరుగులు చేసి పెవిలియన్ కి చేరుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే టైంకి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక స్టీవెన్ స్మిత్, ప్యాట్ కమిన్స్ క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ కోన్ స్టార్స్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. కోన్ స్టార్స్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడం ఈ వివాదానికి దారితీసింది. అంపైర్లతో పాటు మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోహ్లీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని కామెంటేటర్లు డిమాండ్ చేశారు. కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20% కోత విధించారు. 11వ ఓవర్ వేస్తున్నప్పుడు కోన్ స్టార్స్ విరాట్ కోహ్లీ ఒకరినొకరు భుజాలను తాకుతూ వెళ్లారు. దీంతో విరాట్ కోహ్లీ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లుగా ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అతడికి 20% మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతనికి యాడ్ అయింది. 24 వ్యవధిలో ఇలా 4 పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఓపెనర్ కోన్ స్టార్స్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. కోన్ స్టార్స్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడం ఈ వివాదానికి దారితీసింది. అంపైర్స్ తో పాటు మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోహ్లీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని కామెంటేటర్లు డిమాండ్ చేశారు. కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20% కోత విధించారు. ఇంతకీ కోహ్లీ ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేశారన్నది ఇంకా సమాచారం అందలేదు. అండ్ 11వ ఓవర్ వేస్తున్నప్పుడు కోన్ స్టార్స్ విరాట్ కోహ్లీ ఒకరినొకరు భుజాలను తాకుతూ వెళ్లారు. దీంతో విరాట్ కోహ్లీ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్టుగా ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అతడికి 20% మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో యాడ్ అయింది. 24 నెలల వ్యవధిలో ఇలా 4 పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.